హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. హిందూ మతంలో మాస శివరాత్రి పండుగను ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి తేదీన జరుపుకుంటూ ఉంటారు. శివరాత్రి పండుగ శివపార్వతులకు అంకితం చేయబడింది. శివపార్వతుల ఆశీస్సులు పొందడానికి భక్తులు ఈ రోజున పూర్తి ఆచారాలు భక్తితో ఉపవాసం చేసి ఆది దంపతులను పూజిస్తూ ఉంటారు. జ్యేష్ఠ మాసంలో మాస శివరాత్రి జూలై 4, 2024 గురువారం రోజు జరుపుకోనున్నారు. అయితే మాస శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనే విషయంపై అనేక పురాణ కథలు ప్రబలంగా ఉన్నాయి. అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శివపార్వతి వివాహానికి ప్రతీకగా మాస శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున పరమశివుడు పార్వతిని తన భార్యగా స్వీకరించాడని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం చతుర్థ తిథి రోజున అంటే మాస శివరాత్రి రోజున సముద్ర మథనం ప్రారంభం అయ్యిందని సూచించింది. ఈ రోజు నుంచి దేవతలు రాక్షసులు కలిసి సముద్రం నుంచి అమృతం కోసం మదనం చేయటం ప్రారంభించారని నమ్మకం. అప్పుడు శివుడి కోపాగ్నితో ప్రపంచం నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి స్తుతించి ప్రసన్నం చేసుకుంది. దీంతో శివుని కోపం చల్లారింది. ఈ నమ్మకం కారణంగా ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజున మాస శివరాత్రి పండుగను జరుపుకుంటూ ఉంటారు. మాస శివరాత్రి కూడా శివుని తాండవ నృత్యానికి చిహ్నంగా పరిగణించబడిందని కొన్ని పురాణాల కథనం. ఈ రోజున శివుడు విశ్వాన్ని నాశనం చేసి మళ్ళీ సృష్టిస్తాడని నమ్ముతారు. మాస శివరాత్రి కూడా మోక్షాన్ని పొందే అవకాశంగా భావిస్తారు. ఈ రోజున శివుణ్ణి పూజించిన భక్తులకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని మరొక పురాణం ప్రకారం ఒకప్పుడు విష్ణువు బ్రహ్మల మధ్య ఎవరు గొప్పవారు అనే విషయంలో వివాదం జరిగింది. వారి వివాదం పెరగటం ప్రారంభించినప్పుడు శివుడు అగ్నిస్తంభం రూపంలో కనిపించాడు. ఈ స్తంభం ఆది అంతం కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు కోరాడు. అప్పుడు ఇద్దరు ఆది అంతాన్ని కనుగొనగలేక తన తప్పును తెలుసుకున్నారు. అప్పటి నుండి మాస శివరాత్రి రోజున శివుణ్ణి పూజించారు. శివలింగానికి జలాభిషేకం చేయటం మొదలుపెట్టారు. ఇలా చేయటం వలన మనిషి అహంకారం నాశనం అవుతుందని నమ్ముతారు. అందుకే ప్రతి నెల మాస శివరాత్రి పండుగను జరుపుకుంటూ ఉంటారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.